మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీ ఓకే కృష్ణవేణి గారితో మాట్లాడదాం. జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. కృష్ణవేణి గారు ఏంటి చిరంజీవి గారు కొత్తగా మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి. అక్షర సత్యం గారికి కూడా నమస్కారం. అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి చిరంజీవి గారు ఏదో కొత్త వీడియో వదిలినట్టున్నారు 1 అవర్ క్రితం, ఏంటండి మరి మంచి జోష్లో ఉన్నట్టున్నారు మీ జనసేన? సారీ అండి లక్ష్మీనాథ్ గారు, అది కూడా చూడలేదు నేను, ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో లేను చాలా వరకు. ఎందుకంటే మాకు ఇంటర్నల్ గా మీటింగ్, బూత్ కమిటీ మెంబర్లతో మీటింగ్, ఏం లేదండి. నా తమ్ముడు మంచాడు, నా తమ్ముడు లాంటి వ్యక్తి గళం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండాలి, ఒక కొడుకుకి కష్టపడుతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఊరుకోరు, అదేవిధంగా నా తల్లి కూడా బాధపడితే నేను కూడా చెప్పాను వాడు మంచి పని తీసుకున్నాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పాను. కాబట్టి పిఠాపురం ప్రజలారా మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఆయన వీడియోలో చెప్పారు. అది సారాంశం. చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయ ఫస్ట్ క్వశ్చన్ అండి. కృష్ణవేణి గారు ఫస్ట్ క్వశ్చన్. చిరంజీవి గారు ఇప్పుడు వరకు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రేనని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఒకేసారి గత నెల రోజుల నుంచి ఒక్కొక్క కామెంట్ నెమ్మదిగా చేసుకుంటూ తన తమ్ముడికి 5 కోట్లు విరాళం అయితే ఏంటి, తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా సీఎం రమేష్కి అయితే ఏంటి, లేదంటే పంచకర్ల రమేష్ గారికి అయితే ఏంటి, వాళ్ళకి నా యొక్క వాళ్ళకి నేను ఓటేయమని చెప్తూ చూసాం. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరు మోతాదు మించుకుంటూ చెప్పడానికి ఇప్పుడు ఆ రాజకీయాల్లోకి ప్రధానంగా ఈయన మాట్లాడడానికి కారణం ఏమంటారు మీరు? అంటే ఒక మంచి విజన్ తో చిరంజీవి గారు ఆ రోజు పార్టీని పెట్టడం, 100కు పైగా పైచీలకు బీసీలకు సీట్లు ఇవ్వడం, సామాజిక న్యాయం అంటూ ఆ రోజు పిఆర్పి పార్టీని పెట్టడం, పెట్టిన 18 సీట్లు తెచ్చుకోవడం, ఆయన పార్టీని నిలబడకుండా ఎంత మంది ఆయన ప్రెజర్ చేసి చిరంజీవి గారు లాంటి మంచి వ్యక్తి ఒక మంచి విజన్ తో వస్తే ఆ పార్టీని ఎలా విచ్ఛిన్నం చేశారు, తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ అందరికి తెలుసండి. కానీ ఆ విజన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరబోతుంది అన్న ఒక ఆకాంక్ష కావచ్చు. రాష్ట్రంలోని ఆల్రెడీ చూస్తున్నారు, మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన దగ్గర నుంచి పరిణామాలన్నీ కూడా చిరంజీవి గారు కూడా దేశ భవిష్యత్తుని, రాష్ట్రాల భవిష్యత్తుని కూడా ఆకాంక్షించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నా తమ్ముడు ద్వారా ఇది నెరవేరబోతుంది అనేటువంటి ఆ కళ నెరవేరబోతుంది, ఆ కళ సాకారం కాబోతుందని పూర్తిగా చిరంజీవి గారు నమ్మారు. కాబట్టే మొన్న ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా మెగా బ్రదర్ ఎప్పుడు వదిలేయలేదండి, ఎప్పుడు బిడ్డగానే. కృష్ణవేణి గారు వైసీపీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పారు, కృష్ణవేణి గారు వైసీపీ నాయకులు కూడా ఎన్నోసార్లు చెప్పారు చిరంజీవి గారు అంటే మాకు గౌరవం ఉంది, చిరంజీవి గారు మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చాలామంది కార్యకర్తలు చెప్పిన పరిస్థితి. అంటే ఈరోజు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సపోర్ట్ చేసినట్టుగా చూడాలి, అంతే కదా? అంటే మీ కూటమికి సపోర్ట్ చేసినట్టుగా ఆయన ఎక్కడ మాట్లాడలేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని గెలిపించమనే ఆయన చెప్పినట్టు వీడియోలో అర్థం. ఏమంటారు? అంటే కూటమికి సపోర్ట్ చేశారా లేదన్నది వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కూటమికి సపోర్ట్ చేశారు. కూటమి ఒక కూర్పుగా తీసుకున్నదే పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఇవాళ వదిలిన వీడియోలో అయితే కృష్ణవేణి గారు ఇవాళ వదిలిన వీడియోలో అయితే ఆయన ఎక్కడ కూడా మీరు కూటమి కొట్టేయండి అని చెప్పలా. కేవలం పిఠాపురంలో నా తమ్ముడు మంచివాడు, ప్రజలకు మంచి చేద్దాం అనుకునే వ్యక్తి, గ్లాసుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు ముద్రనేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపాలి, ఓట్ ఫర్ క్లాస్ జై హింద్ అని చెప్పి గ్లాసుకి పవన్ కళ్యాణ్ని గెలిపించమని మాత్రమే వీడియోలో ఈరోజు చెప్పారు. అంటే మున్ముందు రోజుల్లో ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందంటారా కూటమికి? ఉండొచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో చిరంజీవి గారు ఒకరు. మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి స్పెషల్ గా ఆహ్వానం పలకడం కానీ మనం చూసాం చాలా సార్లు. మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన్ని ఆలింగనం చేసుకుని ఎంత బాగా చిరంజీవి గారు అంటే రెస్పెక్ట్ చేస్తారన్నది కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే కూటమికి సపోర్ట్ చేసినట్టుగానే అని మేము భావిస్తున్నాం. కానీ ఆ మాట చిరంజీవి గారి నోటంటే వస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే కూటమికి సపోర్ట్ చేసినట్టుగానే మేము కూడా భావిస్తున్నాం. ఓకే మళ్ళీ మాట్లాడతారు మీతో. మనతో ఫోన్లో అక్షర సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానల్ అని పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్య గారు, మీరు చూస్తున్నారు ప్రజెంట్ రోజు రోజుకి కూడా రాజకీయం ఎంతో రసవత్తరంగా మారుతుంది. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు గత వాళ్ళ కూతురు యొక్క సినారియో ఏదైతే ఉందో ఇది 2-3 రోజుల నుంచి మీరు కూడా గమనిస్తూ ఉండుంటారు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మరొక రకంగా మీ భార్యల్ని తీసుకొచ్చి స్టేజ్ మీద చెప్పించిపోయారా, నా యొక్క దీనిలో మీరు గొడవ పెట్టారు, నా కుటుంబంలో విడగొట్టారని మాట్లాడారు, ఎలా చూడాలంటారు? సార్ పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారిని ఎంత